కొన్ని రకాల సమస్యల్లాగా మన మీదికి వచ్చినవి కూడా ఆయన మనకు అనుకూలంగా, మనకు మేలుకరంగా మార్చగలడా, మార్చలేడా? ఎంతమంది నమ్ముతారు? రైట్, మార్చగలడు అని నమ్మినప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. దేవుడు సంతోషిస్తాడు. పెను తుఫానులో సైతము, పెను తుఫాను లాంటి, సుడిగాలు లాంటి శోధనల్లో సైతము చిరునవ్వులు చిందిస్తూ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే దేవుడు రెండు జరిగిస్తాడు. ఒకటి, దేవుడు సంతోషిస్తాడు. రెండవది, నీ విశ్వాసము చొప్పున నీవు అనుకున్నట్లే నీ పట్ల దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. కానీ మైండ్ దగ్గర పెట్టుకొనినండి, మనం అలాగా అనుకూలంగా, దేవునికి అనుకూలంగా మనం ఆలోచనలు చేయకుండా, దేవునికి అనుకూలంగా విశ్వాసంతో మనం మాట్లాడకుండా తరచుగా మనం శోధించబడతాం. అదే వాడు మన మీద వేసే అగ్ని బాణాల అపవాది. వాడు వేసే బాణాలన్నీ కూడా మనలో డౌట్లు మొలిపిస్తూ ఉంటాయి. అన్ని వ్యతిరేకంగా, దేవుని శక్తిని సంశయించేటట్టుగా, దేవుని శక్తిని అనుమానించేటట్టుగా ఆలోచించే విధంగా, మనం ప్రవర్తించే విధంగా, ప్రయత్నించే విధంగా వాడు మనల్ని శోధిస్తాడు. ఇదైతే ఖచ్చితంగా మనకు ఎదురైద్ది. కానీ నేను చెప్తున్నాను, మనం వాడు వేసే అగ్ని బాణాలను లక్ష్య పెడదామా, లేకపోతే దేవుని యందలి స్థిర విశ్వాసాన్ని గట్టిగా చేపడదామా? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటే నీక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2 పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో. కాబట్టి మొదటి విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని శక్తిని సంశయించేటట్టు, అనుమానించేటట్టు మన పరిస్థితులను గుప్పించి మన మీదకి వాడు అగ్ని బాణాలను వదులుతా ఉంటాడు. అది డైలీ వాడు చేసే పని. కానీ మన నోట ఏముండాలి? నా దేవుడు ఎల్ షద్దాయ్. చెప్పండి, నా దేవుడు అంటే ఎవరో? సర్వశక్తి గల దేవుడు. రెండో మాట ఏముంది? ఆయనకు అసాధ్యమైనది ఏది? మరి అసాధ్యమైనది ఏమీ లేకపోతే మరి ఇప్పుడు ఇన్ని కీడుల్లో పడ్డావు కదా, ఇవన్నీ రాకుండా ఆపొచ్చు కదా అంటారు. పక్కన ఉంటారు కదా,